శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వతి నమః, శ్రీ గురుభ్యో నమః. భక్తులారా, సత్సంగంలో భాగంగా ఇప్పుడు మనం శ్రీమద్ రామాయణం నుండి కొంత భాగం పారాయణం చేసుకున్నాం. నేనటి వరకు మనం బాల, అయోధ్యారణ్య, కిష్కింద, సుందర, యుద్ధకాండలని 6 కాండలు పూర్తి చేసాం. 7వదైన ఉత్తరకాండలో కూడా మనం 30 సర్గలు పూర్తి చేసాం. 31వ సర్గలో ఉన్నాం. 31వ సర్గలో కూడా 25వ శ్లోకం వరకు చెప్పుకున్నాం. 26 నుండి కొనసాగించే ముందు వాల్మీకి మనిషిని ప్రార్థన చేసుకుందాం. పూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితా శాఖాం వందే వాల్మీకి కోకిలం. అంజనానందనం వీరం జానకీ శోకనాశనం కపీ సమక్షాంతారాం వందే లంకా భయంకరం. సదా నింబవృక్షస్య మూలాధివాసాత్ సుధాశ్రావిణం తిక్తమప్యప్రియంతం తరుం కల్పవృక్షాధికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. ఎక్కడి దాకా వచ్చాం? అగస్త్యుడు చెప్తున్నాడు రాముడు ప్రశ్నకి సమాధానంగా. ఏం ప్రశ్నించాడు? ఈ భూమి మీద ఎవ్వరూ లేరా ఆ రావణాసురుణ్ణి ఎదిరించగలవాడు అంటే ఆయన ఎవరి గురించి చెప్తున్నాడు? దత్తాత్రేయుడు శిష్యుడు కార్తవీర్యార్జునుడు గురించి చెప్తున్నాడు. ఆయన గురించి వెతుక్కుంటూ వెళ్ళాడు. ఆయన ఎక్కడున్నాడు? వింధ్యగిరి పర్వతాల దగ్గర నర్మదా నదిలో స్నానం చేస్తున్నాడు తన స్త్రీలతో కలిసి కదా. అక్కడ ఉన్నాం. ఈయన అక్కడికి వెళ్ళాడు. ఇప్పుడు రావణుడు ప్రఖ్యాయ నర్మదాం సోధా గంగేయమితి రావణ నర్మదా దర్శనే హర్షం ఆప్తవాంస దశానన ఉవాచ శివాం తత్ర సలీలం సుఖసారణవు. ఏమనుకున్నాడు? గంగేయమితి రావణ, ఇది గంగ అనుకున్నాడు పాపం నర్మదని రావణాసుడు. వెంటనే ఒక నమస్కారం చేశాడు. నదిని చూసినందుకు చాలా సంతోషిస్తూ విలాసపూర్వకంగా మంత్రులతోటి సుఖసారణులతోటి ఇలా అన్నాడు. ఏష రశ్మి సహస్రేణ జగత్కృత్వేవ కాంచనం తీక్ష్ణ తాపకర సూర్యో నభసో మధ్యమా స్థిత మామాసీనం విదిత్వైవ చంద్రాయతి దివాకర. ఈ సూర్యుడేమో ఇప్పుడు సహస్ర కిరణాలని ప్రసరింపజేస్తూ తీవ్రమైన తాపాన్ని కలిగిస్తూ ఆకాశ మధ్యానికి చేరాడు. అయితే నన్ను చూడంగానే ఆ సూర్యుడు కూడా చల్లగా మారిపోయాడు చంద్రుళ్లాగా. నర్మదా జలసీతశ్చ సుగంధి శ్రమనాశన మధ్వ యాదనిలోశేష వాచ్యసౌ సుసమాహిత. గాలి కూడా అలానే నన్ను చూడంగానే చల్లబడిపోయింది. వేడిగా వీచే గాలి కూడా మంచి సువాసన వీస్తున్నది, శ్రమను తొలగిస్తున్నది. ఈయంచాపి సరిశ్రేష్ట నర్మదా శర్మవర్ధనీ నక్రమీ నవిహంగోర్మి సభయే వందనాస్థిత. ఈ నది కూడా మొసళ్లతోటి, మీనాలతోటి, పక్షులతోటి, తరంగాలతోటి కూడి సుఖాన్ని వృద్ధి పొందించే స్త్రీలాగా ఉన్నది. తద్భవంతక్షితాస్త్రై నృపైరింద్ర సమైర్యుధి చందనస్య రసేనేవా రుద్రేణ సముక్షిత. తే యూయమవగాహద్వం నర్మదాం శర్మదాం శుభాం సార్వభౌమ ముఖామత గంగామివ మహాగజా. మదించిన గజాలు ఏ విధంగా అయితే గంగలో ప్రవేశించి సుఖాన్ని పొందుతాయో ఆ విధంగా అంటే ఆయన తోటిపాటు రాజులు కొంతమంది ఉన్నారనమాట. వాళ్ళతో అంటున్నాడు, ఈ నర్మదలో దిగి ఇదే గంగ అనుకొని స్నానం చేయండి. అస్యాం స్నాత్వా మహానాజ్యాం పాప్నో విప్రో మోక్షదా అహమప్యజ్జపృణే శరదిందు సమప్రభే పుష్పోపహారం శనకై కరీక్షాం కప్రతిన. ఈ మహానదిలో స్నానం చేసి పాప విముక్తులవ్వండి. నేను కూడా ఇప్పుడు చంద్రుడి కాంతి గల ఇసుక తిన్న మీద మెల్లగా శివుడికి పుష్పాలు సమర్పించి పూజ చేస్తాను.
రావణే నైవ ముక్తాస్తు ప్రహస్త సుఖసారణ సమహోదర ధూమ్రాక్ష నర్మదాం జగాహిరే. రావణుడు చెప్పు విధంగా తెచ్చిన అంటే రాజుల్ని కాదు, నేను పొరపాటుగా చెప్పాను. తన వెంట వస్తున్న ప్రహస్త సుఖసారణ మహోదర ధూమ్రాక్షులతో చెప్తున్నాడు అనమాట. మీరు కూడా యుద్ధం చేసి అలిసి ఉన్నారు కాబట్టి ఈ నర్మదలో స్నానం చేయండి అని చెప్తూ తాను మాత్రం ఆ శివుడికి పుష్పాలు అర్పిస్తున్నాడు. రాక్షసేంద్ర గజైస్తైస్తూ క్షోభితానమదానది వామన అంజన పద్మాదైర్ అంగాయివ మహాగజే. ఆ నర్మదా నదిని వామనము, అంజనము, పద్మము మొదలైన దిగ్గజములు గంగా నదిలాగా రాక్షసేంద్రులనే గజములు కలిచివేశాయి. అంటే ఈ రాక్షసులందరూ ఆయన చెప్పిన మాట ప్రకారం దిగి కలిచివేశాయిట. తతస్తే రాక్షసా స్నాత్వా నర్మదాయాం మహాబలా ఉత్తీర్య పుష్పణ్యార్బలత్యర్థ రావణస్యతు. ఆ తర్వాత రాక్షసులు నర్మదలో స్నానం చేసి పైకి లేచి వచ్చి రావణుడి పూజ కోసం పుష్పాలు తీసుకుని వచ్చారు. అంటే నదిలో దిగి ఈయన పూజ కోసం పుష్పాలు కోసుకొచ్చారు అని అర్థం. ఇంకా పూజ మొదలు పెట్టలేదనమాట. నారడు పూజ చేయాలి అనుకున్నాడు. రేపు మనం 37వ శ్లోకంలో కొనసాగిద్దాం. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు.